హాయ్ ఫ్రెండ్స్, ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు ఒక కేసులో కీలక వ్యాఖ్యలు చేసిందన్నమాట. ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసే పద్ధతి మారాలి, ట్రాఫిక్ పోలీసుల వ్యవహార శైలి మారాలి అంటూ ఒక వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన విచారణ జరుగుతున్న క్రమంలోనే జడ్జి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవ్వరి దగ్గర కూడా బలవంతంగా చలాన్లు వసూలు చేయకూడదని, స్వచ్ఛందంగా మాత్రమే చలాన్లు తీసుకోవాలి అని చెప్పి, ఒకవేళ చలాన్లు కట్టని నేపథ్యంలో మీరు నోటీసులు పంపించండి, వారు తదుపరి చర్య వారిపై ఏం తీసుకోవాలి అనేది న్యాయస్థానం చూసుకుంటుంది అని చెప్పి వ్యాఖ్యానించారు. అలాగే వెహికల్ని ఆపి, అంటే చలాన్లు ఉన్నాయి అన్న నెపంతో ఆ వెహికల్ని పక్కన ఆపడం, కీస్ తీసేసుకోవడం లేదా బండి సీజ్ చేస్తామని చెప్పడం, ఇలాంటి బలవంతపు చర్యలకి పాల్పడకూడదు అని తెలంగాణ హైకోర్టు చాలా క్లియర్ కట్గా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాహనదారులకి ఇది చాలా పెద్ద భారీ ఊరట కదా. మీకెప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? మీరు ప్రయాణిస్తున్న వాహనం నంబర్ మీద చలాన్లు ఉన్నాయని చెప్పి ట్రాఫిక్ పోలీస్ మీ బండి పక్కన ఆపడం, మీ చలాన్ లిస్ట్ తీయడం, ఇవన్నీ మీరు ఇప్పుడు కట్టాలి అని అడగడం, మీ దగ్గర డబ్బులు లేకపోవడం లేదా బండి కీస్ తీసేసుకోవడం, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడైనా మీకు అయ్యాయా?